హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీడిఎస్సి 2025లో ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ చేస్తారు, అదేవిధంగా ఎలా సెలెక్ట్ చేస్తారు, లోకల్ క్యాండిడేట్స్ని నాన్ లోకల్ క్యాండిడేట్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, అదేవిధంగా మనకు కమ్యూనిటీ వైజ్గా ఏ విధంగా సెలక్షన్ తీసుకోవడం, టాప్ నుంచి ఏ విధంగా వాళ్ళ సెలక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఉమెన్స్ హారిజాంటల్ రిజర్వేషన్లు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనేది ఒక బ్రీఫ్గా పూర్తిగా అనాలిసిస్ అనేది చేద్దాం. మీకు ఒక ఐడియా వస్తుంది. మనకు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఏ విధంగా మనం ఎక్కడి నుంచి కట్ ఆఫ్ చూసుకొని అక్కడ నుంచి రిజర్వేషన్ వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క కౌంట్ తీసుకోవాలి, అదేవిధంగా ఉమెన్స్ హారిజాంటల్ ఏ విధంగా వాళ్ళ సెలక్షన్ చూసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఒక ఫ్రెండ్స్, వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ చూడండి, మనం ఒక ఎగ్జాంపుల్గా మనం కర్నూలు డిస్టిక్ ఎస్జిటి వేకెన్సీస్ గవర్నమెంట్ లోకల్ బాడీస్కి సంబంధించినవి తీసుకున్నాం. ఈ గవర్నమెంట్ లోకల్ బాడీస్ ఎస్జిటిస్ వచ్చేసి టోటల్గా కర్నూలు డిస్టిక్లో 1611 పోస్టులు ఉన్నాయి. మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఎస్జిటి పోస్టులు ఉన్న డిస్టిక్ ఏదని చెప్పాలంటే కర్నూలు డిస్టిక్ అని మనకు అందరికీ తెలిసిందే. మరి ఈ కర్నూలు డిస్టిక్ లోకల్ బాడీస్ ఎస్జిటి పోస్టులను ప్రామాణికంగా తీసుకొని మనం ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఏ విధంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారనేది పూర్తిగా వివరం జరుగుతుంది. ఫస్ట్ మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనకు ఓసీకి ఎన్ని ఉన్నాయి, బీసీకి ఎన్ని ఉన్నాయని ఫస్ట్ చూద్దాం. ఓసీకి మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి 644 ఓపెన్ టోటల్ ఉన్నాయి. ఈ 644 ఓపెన్ టోటల్ పోస్టులో లోకల్ వాళ్ళకి కేటాయించేది 517. అంటే ఓన్లీ కర్నూలు డిస్టిక్ లోకల్గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ 517 పోస్టులు ఇస్తారు. అదేవిధంగా ఈ 127 పోస్టులు చూసినట్లయితే ఈ 127 అనేది లోకల్ క్యాండిడేట్స్ విత్ నాన్ లోకల్ నుంచి వచ్చి రాసింటారు ఎస్జిటి పోస్టులకు, వాళ్ళకు కలిపి ఇస్తారు ఈ 127 పోస్టులు. ఈ టోటల్ కలిపితే మాకు ఈ పోస్టులు 644 అనేది అవుతుంది. మరి ఈ 644లోనే ఉమెన్స్కి 33% కేటాయించాలి కాబట్టి 207 పోస్టులు అనేటివి ఈ 644లోనే 207 పోస్టులు అనేటివి ఉంటాయి. ఎందుకంటే ఈ సపరేట్గా చూపించింది ఈ హారిజాంటల్ రిజర్వేషన్. హారిజాంటల్ రిజర్వేషన్ ఏంటిదంటే మెయిన్గా ఇప్పుడు మనకు ఈ ఫస్ట్ ఇచ్చిన 644 పోస్టులలో మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో రోస్టర్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఆ రోస్టర్ పాయింట్స్లో సపోజ్ మనకు ఇప్పుడు ఓపెన్ లోకల్లో 517 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 517 పోస్టులలోనే టాప్లోనే వీళ్ళు 207 మంది ఆల్రెడీ సెలెక్ట్ అయితే ఇంకా వాళ్ళకు సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. ఈ ఎగ్జాంపుల్ అనేది ఇంకా కొద్దిగా మీకు వీడియో పూర్తిగా చూసినట్లయితే క్లియర్గా హారిజాంటల్ రిజర్వేషన్ అనేది కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ బీసీఏకి చూసినట్లయితే 113 పోస్టులు ఓపెన్గా ఉన్నాయి. టోటల్ పోస్టులు 117 ఉన్నాయి. వీటిల్లో ఓన్లీ కర్నూలు డిస్టిక్ వాళ్ళకి ఇచ్చేది 91 పోస్టులు. అదే కర్నూలు కాకుండా మిగతా వాళ్ళు ప్లస్ కర్నూలు వాళ్ళు ఇద్దరికి కలిపి ఇచ్చే పోస్టులు బీసీఏలో 22 పోస్టులు అనేటివి వాళ్ళకి ఇస్తాం. మరి ఈ టోటల్ 113 పోస్టులలో మహిళలకు కేటాయించింది 32. మనము ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ బీసీసీ చూసినట్లయితే బీసీబీ ఈ విధంగా ఉంటుంది. 162 టోటల్ పోస్టులు ఉంటే లోకల్ క్యాండిడేట్స్కి మాత్రం 128 కేటాయించడం జరిగింది. 34 పోస్టులు అనేవి ఓపెన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఉమెన్స్కి ఓన్లీ హారిజాంటల్ రిజర్వేషన్లో 49 అనేది కేటాయించడం జరిగింది. మరి అదే బీసీసీకి చూసినట్లయితే 16 పోస్టులు అనేవి టోటల్ ఉంటే 3 ఓపెన్ 13 లోకల్ క్యాండిడేట్స్కి, మహిళలకు 5 పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. మామూలుగా మనకు ఈ మహిళా రిజర్వేషన్ హారిజాంటల్ ఏ విధంగా ఉంటుందో మనం బీసీసీని ఎగ్జాంపుల్ తీసుకొని క్లియర్గా వివరిద్దాం. ఎందుకంటే తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి వివరిస్తే మీకు ఈజీగా ఉంటుందని బీసీసీని నేను ప్రామాణికంగా తీసుకొని వివరించడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ ఈ 5 పోస్టులు ఏ విధంగా కేటాయిస్తారంటే టోటల్ పోస్టులు మనకి ఎన్ని ఉన్నాయి, 16 పోస్టులు అనేవి టోటల్ బీసీసీకి ఉన్నాయి. మరి ఈ 16 పోస్టుల్లో 5 పోస్టులు మహిళలకు కేటాయించండి. అంటే 16 పోస్టులలో ఖచ్చితంగా మహిళలకు 5 పోస్టులు అనేవి ఇవ్వాలి. మామూలుగా మనం ఏం లెక్కేస్తాం, ఈ 16 పోస్టులలో ఆ మహిళలకు 5 అంటే 11 ఓపెన్ 5 మహిళలని అని చెప్పుకుంటాం. ఈ 11 ఓపెన్లలో ఓన్లీ మహిళలు రావచ్చు, అదేవిధంగా పురుషులు రావచ్చు. కానీ ఈ 5 ఓన్లీ మహిళలకి అని అంతకుముందు వర్టికల్ రిజర్వేషన్లో ఉన్నది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇప్పుడు సెలక్షన్ ఏ విధంగా చేస్తారంటే ఫస్ట్ 11 పోస్టులు ఇస్తారు. ఈ 11 పోస్టులలో ఫస్ట్ మనం ఈ 16 అనుకున్నాం కదా, ఈ 16లో 11
మేల్స్ 5 ఫిమేల్స్ అంతకుముందు నేను చెప్పాను కదా. ఈ 11 పోస్టులు ఫిల్ చేసేటప్పుడు ఈ 11 పోస్టులలో మహిళలు పురుషులు ఇద్దరు కలిపి సెలెక్ట్ చేస్తారు కాబట్టి సపోజ్ మహిళలు ఎక్కువ మంది ఇప్పుడు డిఎస్సి మహిళలే రాస్తున్నారు, అందరికీ తెలిసిందే. మరి ఈ 11 పోస్టులలోనే మహిళలు 7 మంది, అదేవిధంగా పురుషులు వచ్చేసి 4 సెలెక్ట్ అయ్యారు అనుకోండి. టోటల్గా ఫస్ట్ ఇచ్చిన ఓపెన్ 11 పోస్టులలో ఈ మహిళా పోస్టులు 5 మళ్ళీ మామూలే. ఇట్లా ఈ విధంగా సెలెక్ట్ అయినప్పుడు ఆల్రెడీ ఇక్కడ మహిళలు 7 మంది సెలెక్ట్ అయినారు. మరి 7 మంది సెలెక్ట్ అయినప్పుడు సపరేట్గా మళ్ళీ 5 మందికి ఇవ్వాల్సిన అవసరం ఏంది అనేది హారిజాంటల్ రిజర్వేషన్. అందుకని మనకు ఆల్రెడీ మహిళల కోట 5 చెప్పినవి ఆల్రెడీ ఇక్కడనే ఓపెన్లో వచ్చేసిండ్రు వాళ్ళు. 5 కంటే ఇంకా ఎక్కువే వచ్చేసిండ్రు. మనకి ఇక్కడ 5 వచ్చినా చాలు, ఇక్కడ సపరేట్గా మళ్ళీ 5 ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు అనేది హారిజాంటల్ రిజర్వేషన్. అంటే ఆల్రెడీ ఇక్కడ 7 మంది వచ్చేసిండ్రు కాబట్టి మహిళలు, ఇంకా మళ్ళీ ఈ 5 పోస్టులు ఎవరికి ఇవ్వాలి? ఈ 5 పోస్టులు కూడా జనరల్గా మారిపోతాయి. అంటే మహిళలు పోటీ పడవచ్చు, పురుషులు పోటీ పడవచ్చు, ఇద్దరు పోటీ పడవచ్చు. అంటే మనకి ఇచ్చిన ఓపెన్ కేటగిరీలోనే కమ్యూనిటీ వైజ్ కావచ్చు, ఓసీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓపెన్ కేటగిరీలోనే మహిళా కోటమైన ఉంటే ఇంకా సపరేట్గా మహిళా కోటకి ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ మెయిన్గా థీమ్. ఒకవేళ అట్లా కాకుండా సపోజ్ మాకు ఇప్పుడు టోటల్ 16 పోస్టులు అని చెప్పినా కదా, మహిళలకు 5 అని. ఈ 16లో 11 ఓపెన్ అని చెప్పినాం, 5 మహిళలకు అని చెప్పినాం. అట్లా కాకుండా ఈ 11లోనే మహిళలు 3 సెలెక్ట్ అయ్యి 8 మంది పురుషులు సెలెక్ట్ అయ్యారు అనుకోండి. కానీ మనకు మహిళల 5 మందికి ఇవ్వాలి పోస్టులు, ఇప్పటికీ 3 మాత్రమే సెలెక్ట్ అయ్యారు ఓపెన్ కేటగిరీ వరకు. కమ్యూనిటీ వైజ్ కావచ్చు, లేకుంటే ఓసీలో కావచ్చు. ఓపెన్గా 3 సెలెక్ట్ అయ్యి మనకు కావాల్సింది టోటల్గా 5 మంది అయితే ఖచ్చితంగా రావాలి వాళ్ళ కోటాకు. మరి ఇంకా 2 కావాలి కదా. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే ఓపెన్ కట్ అవుతుందో అక్కడి నుంచి ఇంకా 2 కావాలి కాబట్టి ఓన్లీ మహిళలకి 2కి ఇస్తారు అక్కడ. ఇక్కడ మహిళా రిజర్వ్ వర్టికల్గా వర్తిస్తుంది. ఇక్కడ హారిజాంటల్ ఆ 2 పోస్టులకు ఓన్లీ వర్టికల్గా మాత్రమే తీసుకుంటారు, హారిజాంటల్గా తీసుకోరు. అంటే ఇక్కడ వర్టికల్గా వస్తుంది, హారిజాంటల్గా రిజర్వేషన్ వస్తుంది. ఎప్పుడంటే వాళ్ళ కోట మహిళా కోటకు సంబంధించినంత మంది సెలెక్ట్ కాకపోతే అప్పుడు వర్టికల్ రిజర్వేషన్ వర్తిస్తుంది. అట్లా కాకుండా ఆల్రెడీ మనకు పైనే సెలెక్ట్ అయిపోతాయి వాళ్ళ కోటమైన ఓపెన్లోనే, ఇంకా వాళ్ళకి సపరేట్గా రిజర్వేషన్ ఇచ్చేది ఉండదు కాబట్టి హారిజాంటల్ తీసేసుకుంటాం. ఇక్కడ మనకు 3 సెలెక్ట్ అయింది, ఆల్రెడీ 3 సెలెక్ట్ అయింది కాబట్టి ఇంకా 2 కావాలి కాబట్టి టోటల్గా 5 మంది పోస్టులు కేటాయిస్తే నెక్స్ట్ ఈ 11 మంది సెలెక్ట్ చేసినాక నెక్స్ట్ స్టార్ట్ చేసేది ఇంకా కలిపి స్టార్ట్ చేయరు. ఓన్లీ మహిళల కోసమే మార్క్స్ తగ్గిస్తూ మహిళ 2 సెలెక్ట్ అయ్యేంత వరకు, ఓన్లీ మహిళల కోసమే సెలెక్ట్ అయ్యేంత వరకు మహిళలు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తారు కిందికి. మహిళలు ఎప్పుడైతే 2 టాప్ మార్క్స్ కట్ అయిన మార్క్స్ నుంచి కిందికి చూస్తూ ఎక్కడ తక్కువ మార్క్స్ వరకు వస్తారో 2 సెలెక్ట్ అవుతారో అక్కడి వరకు మహిళలకు అనేది రిజర్వేషన్ ఇస్తారు. ఈ విధంగా హారిజాంటల్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. అంటే మెయిన్గా ఆల్రెడీ మహిళలు 33% కోటా ఫిల్ చేస్తే కింద ఓపెన్లోనే వాళ్ళకు సపరేట్గా మళ్ళీ 33% కోటా కింద పోస్టులు ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది మెయిన్ ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.